రైట్ కేతన్పల్లి సంబంధించినటువంటి ఘటనలో నిన్న విక్టిమ్స్ ప్రధానంగా పాల్గొన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కౌన్సిలర్స్ గెలిచిన వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్క, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఏం జరిగింది? అధికార పార్టీ దుర్వినియోగం చేసింది. మాకు 14 మంది ఉన్నా కూడా మాకు ఎలక్షన్ జరగనివ్వలేదు. మా చైర్పర్సన్ ని, వైస్ చైర్పర్సన్ ని, మాకు ఆల్రెడీ 14 మంది కోరం ఉన్నా కూడా మాకు ఎలక్షన్ జరగనీయకుండా వాయిదా వేసిర్రు. అధికార పార్టీ అని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, అంతే అండి. మహిళల మీద కూడా కొంత అరాచక నడిచింది అని చెప్పి తాగేసి వచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాగేసి వచ్చి మా మీద చేతులు వేయడం చేసిర్రు, చైర్స్ విసిరిర్రు. మా అన్నలను కూడా వాళ్ళ మీద కూడా దాడికి దిగిర్రు. మేమందరం మహిళలం అడ్డు ఉంటే కూడా మమ్మల్ని టచ్ చేయరు కావచ్చు అనుకున్నాం, కానీ మమ్మల్ని కూడా వదలలేదు. వాళ్ళు వదలకుండా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసిర్రు. మమ్మల్ని బాల్కసుమన్ అరెస్ట్ చేసిర్రు కదా. దీనికి బాల్కసుమన్ అరెస్ట్ చేసినా కూడా మేము భయపడం, ఎందుకంటే మాకు ఆయన బలం. సింహం ఎక్కడ ఉన్నా సింహమే, అంతే. సింహానికి స్థానం అనేది ఏంటంటే ఎక్కడ కూర్చున్నా అదే సీటు, అంతే. ఆయన బలం మాకున్నది. ఆయన బలం జరుగుతుంటే నిన్న మినిస్టర్ కొడుకు ఎంపీ లేరు అక్కడ? ఉన్నారు కానీ చోద్యం చూస్తున్నారు, అంతే. మాది కాదు, మాకు సంబంధం లేదు అన్నట్టు చోద్యం చూస్తున్నారు. ఎంఆర్ఓ సార్ కూడా ఏం పట్టించుకోవట్లేదు. మేము అందరు అర్జించినా కూడా పోలీస్ సిబ్బంది కానీ, మహిళా సిబ్బందిని కానీ, అక్కడ ఉన్న వివేక్ గారిని కానీ, వంశీ గారిని కానీ, అంతా చేసేదంతా వాళ్ళేనా? వాళ్ళు ఎందుకు వస్తారండి? చేసేదంతా వాళ్ళే. పక్కకుండా ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయినా న్యాయమే గెలవాలి. మేము 14 మంది ఉన్నాము. మనకి ఎలక్షన్ కమిటీలో ఎట్లా ఫోరం ఉన్నది, ఎవరికి ఎక్కువ మెజార్టీ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి మేము సిపిఐ వాళ్ళము, బీఆర్ఎస్ వాళ్ళం కలిపి మేము 14 మంది ఉన్నాము. చైర్పర్సన్ వదిలేదు లేదు, వైస్ చైర్పర్సన్ వదిలేదు లేదు, అంతే. 7 ఎట్లా చైర్మన్ పదవి చేసుకోగలుగుతాడు? మేము 14 మంది ఉన్నాం. మేము ఖచ్చితంగా 14 మంది మేము చైర్పర్సన్ చేసుకుంటాం. ఇదే మా చివరి దాకా పోరాటం. అంటే అక్కడ బీఆర్ఎస్ నాయకుడిని బాల్కసుమన్ కూడా అరెస్ట్ చేశారు. అసలు ఏం అది కావాల్సుకొని కుట్ర చేసి మా మీద దాడి చేసిన వాళ్ళే, పోలీసులతో మా మీద దాడి చేసిండ్రు. మా మీద దాడి చేసిందని చెప్పి వాళ్ళు దొంగతనంగా వేరే విధంగా కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి, అతన్ని అరెస్ట్ చేస్తే వీళ్ళు భయపడతారు కావచ్చు అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భయపడే సవాలే లేదు. ఒక మహిళను చూడకుండా ఇట్లా చేయడం, ఒక మంత్రి, అది కూడా మంత్రిని ఇట్లా దండం పెట్టి మేము దండం పెట్టి చెప్పినాం సార్, దండం పెట్టి చెప్పినాం. మహిళలు సార్, మహిళలను ఇట్లా చేస్తున్నారు చూడండి అంటే మంత్రిని నవ్వుకుంటే ఇట్లా కూర్చున్నారు తప్ప కనీసం గింతంత కూడా ఆలోచన లేకుండా మాకు స్పందించలేదు. అతను మంత్రిగా కూడా కెరకు రాడు, అంత బేకార్ పర్సన్గా మాకు అనిపించింది. దండం పెడతా, దయచేసి మా మీద ఏ విధమైన దౌర్జన్యాలు చేయొద్దు. మేము సామరస్యంగా మా సంధ్యారాణి గారిని చైర్పర్సన్గా ఎన్నుకుంటాం.